గురుభ్యో నమః. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దత్త మహారాజ్కి. ఏ జన్మలో చేసుకున్నామో పుణ్యం దత్త భక్తులుగా ఈరోజు ఉన్నాం. ఏ జన్మలో ఏ పుణ్యకార్యం చేసామో తెలీదు. ఈరోజు ఈ మధ్యాహ్నం పూట ఈ మేటి చెట్టు కింద ఉండే అవకాశం స్వామి కల్పించారు నాకు. దత్త భక్తులుగా ఉండటము ఒక విధంగా చాలా అదృష్టవంతులు. ఈ గురుతత్వంలో మునిగి తేలటం చాలా చాలా ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అయితే ఇటువంటిది జరుగుతుంది. అయితే ఈ గురుతత్వం అన్నది పూర్తిగా పాకుపోతున్నది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఇక్కడే కాదు, ప్రతి చోట గురువులు ఎక్కడున్నారా అని పరుగులు తీస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం. అసలు ఏ గురువు పీఠం కూడా ఖాళీ ఉండట్లేదు. ఎక్కడైనా చిన్న దత్తాత్రేయుడు కానీ, చిన్న శ్రీపాద వల్లభుడు గారు కానీ, ఎక్కడైనా అసలు ఏ గురువైనా సరే అది చక్కగా నిత్య అన్నదానము, నిత్యమే యొక్క భక్తులు రాక, ఇప్పుడు ఏదో అంటారు కదా పచ్చతోరణము నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఎప్పుడు కూడా కలకలాడుతూ ఉన్నది. చాలా ఆనందకరమైన విషయాన్ని చెప్పుకోవాలి. కానీ కొద్దిగా బాధ కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఈ గురుతత్విక మాయలో చాలామంది మోసపోవడం జరుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. స్వామి దగ్గరికి వెళ్ళి ఎవరైనా గురువు యొక్క ఆలయంలో కూర్చుంటే బాగుంటుంది అనే ఆలోచన నుంచి గురు భక్తుడు గురువు పక్కన కూర్చోవాలన్న ఆలోచన దాకా పెరిగింది. ఇప్పుడు గురువు భక్తుని పక్కన కూర్చోవడం వరకు ఆలోచన వస్తే కొద్ది వరకు మంచిది అనుకుంటే, అసలు ఆ దత్తాత్రేయుడు మన దత్తాత్రేయుడితోనే శుభ్రంగా నడిచి వెళ్ళాలని ఒక ఆలోచన కలుగుతుంది. నాకు అనేక మంది భక్తులు ఫోన్ చేస్తూ, మేము దత్తాత్రేయుడితో ఎలా మాట్లాడాలి, మీరు శ్రీపాద వల్లభుని పలకరిస్తున్నారు, మేము కూడా శ్రీపాద వల్లభుడితో మాట్లాడాలంటే ఏం చెయ్యాలి? నేను నవ్వి ఊరుకుంటాను. ఏం చెప్తాను? మీరు ఎప్పుడో శ్రీపాద వల్లభుడితో మాట్లాడారు, మళ్ళీ మాట్లాడారు అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అలాగే ఈ మధ్యన రకరకాల సాధనలు వచ్చేసాయి. మనలో ఎనర్జీ పెంచుకోవడానికి, చక్రాల యాక్టివేషన్ పెంచుకోవడానికి, హీలింగ్ అంటారు. ఏంటో అర్థం కావట్లేదు. ఎన్ని చేసినా మన తల మార్చగలిగేవాడు ఒకే ఒకడు, ఆయనే ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మనకి దత్తాత్రేయుడిని ప్రసాదించాడు, గురువుని. ఈ కలికాలములో, ఈ కలియుగంలో ఒక గురువు యొక్క పాదాలు పట్టుకుని వెళ్తేనే పూర్తిగా క్షేమంగా ఉంటాం. అటువంటి ఏంటంటే భక్తి ఉండొచ్చు, దత్తాత్రేయుడితో నడవాలి, దత్తాత్రేయుడితో ఉండాలి అనేది ఆలోచించచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే, స్వామి మాకు ఇంటర్వ్యూలో ఉండకూడదు, డైరెక్ట్గా ఒక పెద్ద పోస్ట్ జాబ్ వచ్చేది, దానికి అర్హత ఉండాలి అనే విషయం. దానికోసం దత్తాత్రేయుడిది ఏం చెయ్యాలి, ఎన్ని రోజులు పారాయణం చేయాలి, ఎన్ని రోజులు కనకాపురంలో ఉండాలి, ఎన్ని రోజులు దత్తక్షేత్రంలో ఉండాలి, మేము అవి అడుగుతున్నారు. మీరు ఎన్ని రోజులు ఉండాలనే కాదు, అసలు టైం అన్నది పెట్టకండి, నిత్యం దత్తాత్రేయుడితో ఉండండి. కానీ నీ పని, నీ కార్యాచరణ వదిలేసి చేయకండి. నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఒకసారి ఒక గురువుగారు పిలిచి ఇద్దరు శిష్యులకి 2 స్థలాలు ఇచ్చారట. ఇచ్చి వీటిని మీరు సమానంగా ఈ స్థలాలు ఇచ్చాను, వీటిని వినియోగించుకోండి అన్నారు. ఒక భక్తుడు, ఒక శిష్యుడు దాన్ని పొలవనంగా మార్చాడు. చక్కగా పువ్వులతో చక్కగా అలా ఎప్పుడు ఆ స్థలం యొక్క అందంగా తయారైందట.
అదే స్థలం పక్కన శిష్యుడు దాన్ని పట్టించుకోలేదట. అతని యొక్క వ్యాపారాలు, యాగాలు, హోమాలు ఏవో చేస్తే డబ్బులు వస్తున్నాయి, ఈ స్థలం మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు గురువు గారు. దాంతో ముళ్ళ పొదలు పెరిగాయి, ఆసంఘిక కార్యక్రమాలు జరిగాయి, రకరకాల పనులు జరుగుతున్నాయి. అక్కడ తాగుపోతులు తాగుతూ గురువుగారు వచ్చి చూశారట ఈ స్థలం. గురువుగారు వచ్చి చూశారట. చూస్తే అక్కడ అనిపించింది ఏంటంటే, ఇక్కడేమో ఆ పోలవనంలో చక్కగా భోజనాలు చేస్తున్నారట, ఆ చేసిన అరిగిన తర్వాత ఆ స్థలంలోకి వెళ్తున్నారట. 2 స్థలాలు గురువుగారు ఇచ్చింది. ఇద్దరు కూడా గురువుగారు శిష్యులే. ఇద్దరిని సమానంగానే వేటాలు నేర్పారు, ఇద్దరికి సమానంగా చూస్తారు. ఇద్దరేమో ఇలా వినియోగించాడు, ఒకడేమో అలా వినియోగించాడు. అంటే స్వామి అందరినీ ఒకలానే చూస్తారు, మానవ వినియోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆయన మన మనసులో పోలవనం మంచి ఆలోచనలతో ఉన్నట్లయితే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. మొన్న ఒక తల్లి చెప్పింది ఏమనంటే, స్వామి నెగిటివ్లు ఎక్కువ వినకండి, ఎక్కువ నెగిటివ్లు వింటే మీకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయి, కాబట్టి ఎక్కువ నెగిటివ్లు వినకండి అన్నారు. నేనేమన్నానంటే, నెగిటివ్లు వినకుండా ఉండటం కన్నా నెగిటివ్లు విన్నా సరే నేను పాజిటివ్గా తీసుకునేలాగా మనసు నాకు భగవంతుడు నాకు ఇచ్చాడు, కాబట్టి ఎంతమంది నెగిటివ్లు అయినా నేను వినగలను. ఎందుకంటే నాకు చెప్పితే వాళ్ళు నెగిటివ్లు పోయి పాజిటివ్గా మారుతుంది, నా దగ్గర నెగిటివ్ ఉండదు, నేను పాజిటివ్గా మార్చుకుంటాను. అటువంటి శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు అని. ఎటు వచ్చి మన చెడు విన్నంత మాత్రం మన చెడు పెరిగిపోతుందని కాదు, దాన్ని మనం మళ్ళించుకునే విధానాన్ని పట్టు ఉంటుంది. కాబట్టి శ్రీపాదాశ్రీవల్లభుల యొక్క భక్తులందరూ కూడా చక్కగా సరైన గురువుని ఎంచుకుంటే మంచిది. లేకపోతే మనకి గురువు దొరకకపోతే ఆ శ్రీపాద వల్లభుడే సరైన గురువు, లేకపోతే ఆ మేడి చెట్టే సరైన గురువు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, శ్రీపాద వల్లభుడితో పాటు మొన్న మధ్యన ఒక యూట్యూబ్లో చూశాను, శ్రీపాద వల్లభుడు ఫోటో ఈ పక్కన ఉంటే ఆ పక్క ఒక నటుడు ఫోటో ఉంది. నాకు ఎందుకో కొద్ది మనసు చురుక్కుమంది. ఎందుకంటే మన గురువు ఎప్పుడు కూడా మనందరినీ కాచుకొని కాపలా కాసే వ్యక్తి, మన రక్షించే వ్యక్తి, ఈరోజు మన జీవితాలని సరైన దారిలో మళ్లించేది దైవము, దత్తాత్రేయ యొక్క స్వరూపమైన శ్రీపాద వల్లభుడు కదా. ఎప్పుడూ అక్కడ హైలైట్గా ఉండాలి. ఒకవేళ ఎవరైనా గురువు ఎంచుకోవాలంటే ఆయనకి దిగున కింద ఫోటో పెట్టుకోవడం మంచిదేమో, కానీ ఆయనతో సమానం అన్నది ఎవరి వాళ్ళ కాదు. అలాంటి వాళ్ళు గురువులు కూడా కాదంటాను నేను. ఆయనకి ఎవరో పేరు చెప్పినంత మాత్రం ఆయన పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. శ్రీపాద వల్లభుడికి ఈ ప్రపంచం అంతా కూడా భక్తులు ఉన్నారు. ఎవరో ఒకళ్ళు శ్రీపాద వల్లభుడి గురించి ప్రచారం చేయటము, ఒకడు వల్ల శ్రీపాద వాళ్ళ యొక్క భక్తుల్ని మేము పెంచామని చెప్పడం, అదంతా కూడా మూఢకత్వం. నేను ఎవరు చెప్తే శ్రీపాద వల్లభుడిగా మారాను, నాకు శ్రీపాద వల్లభుడు కనపడ్డాడు. అలాగే నా దగ్గరికి వచ్చే భక్తులు కూడా నా వల్ల రావట్లా, ఈయన నా వెనకాల ఉన్న వాళ్ళు రావట్లా. శివహారి అనేవాడు ఆఫ్టర్ అసలు సిసలైన పవర్ ఉన్న వ్యక్తి శ్రీపాద శ్రీవల్లభుడు. నేను ఎప్పుడు అలాగే భావిస్తాను. చాలామంది స్వామి నా ఫోన్లు పెద్దగా మీరు ఎత్తట్లేదు ఎందుకు అని చెప్పి బాధపడుతున్నాను. నేను ఒకటే అమ్మా, మీ సమస్య ఒకసారి నాకు చెవిన పడిన దాకా అది ఎప్పటికీ మర్చిపోను. నిత్యం నేను స్వామివారు స్మరిస్తూనే ఉంటాను. ఎక్కువ ఫోన్లు రోజు 500-600 ఫోన్లు వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను స్వామిని స్మరించే టైం ఉండట్లేదు. నేను యాత్రలన్నీ చేస్తూ తిరిగాను అనుకోండి, స్వామిని స్మరించే టైం ఎక్కడిది నాకు? స్వామి గురించి పాదయాత్ర చేశానుకోండి, స్వామిని స్మరించే టైం ఎక్కడిది నాకు? నా టైం ఒకటే, శ్రీపాద వల్లభుడిని స్మరిస్తూ ఉండటమే నా జయమును. ఒకటే, ఎప్పటికైనా సరే శ్రీపాద వల్లభుడి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా నా నుంచి దూరం అవ్వకుండా చూసుకోవాలి. కానీ భక్తులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మన గురువుని ఎంచుకోవడంలో కానీ, శ్రీపాద వల్లభుడిని స్మరించడంలో కానీ చాలా విశేషమైంది.
పాదాలకే అభిషేకం చేయమని చేస్తున్నాము, ఎక్కడి నుంచో పాదాలు తెచ్చామని, లేదా ఏదో ఒక విగ్రహం పట్టుకోవచ్చు ఆయన అభిషేకం మీ ఇంట్లో పెడితే శుభం అని. సిద్ధమంగళ సూత్ర పారాయణాలు మీ ఇంట్లో వచ్చి మేము చేస్తుంటే మీకు మంచి జరుగుతుందని. ఇవన్నీ కన్నా మనకి నా దగ్గర ఒక విగ్రహం ఉంది, అది నా మనసులో ఉంది, ఆయన పాదాలు నా దగ్గర ఉన్నాయి, నా శిరస్సు మీద ఉన్నాయి. సిద్ధమంగళ సూత్ర పారాయణం నేను, నా భార్య, నా పిల్లలు కూర్చుని మేము జాగ్రత్తగా చేయగలం. ఆయన మమ్మల్ని ఈ యొక్క కష్టం నుంచి దాటించగల నమ్మకం అయితే నాకు ఉంది అని అనుకోండి. ఏ గురువు కూడా, గురువుని స్మరించండి, తప్పులేదు, ఒక గురువు ఎంత ఉండటం మంచిదే. కానీ అన్ని మా అందరికన్నా అతి శక్తివంతుడు ఆయనే. ఆయన నుంచి కొద్దిగా జస్ట్ మనకి ఎప్పుడైనా తాటాకి ఇంట్లో మేము ఉన్నప్పుడు ఒక చిన్న సూర్యకిరణం తాటాకు మధ్యలోంచి ఇలా వచ్చి మా మీద పడుతుంది, చిన్నది వెలుగులాగా. అలాంటి చిన్న వెలుగు మాత్రమే శ్రీపాద వల్లభుడు మా మీద పడుతున్నది. అంతేగాని మేము శక్తివంతులం కాదు, ఆయన మాత్రమే శక్తివంతుడు. ఆయన్నే స్మరించండి. దిగంబర దిగంబర దత్తా దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీ నరసింహ సరస్వతి దిగంబర. ఇలాగా అందరూ కూడా శ్రీపాద వల్లభుడిని పూర్తిగా నమ్మితే మీకు అనుగ్రహం కలుగుతుంది, మీ కష్టాలన్నీ తీరుతాయి. జయ గురుదేవ దత్త.